చివరికి ఏ స్థాయిలో వీళ్ళకు ప్లానింగ్ అనేది లేకుండా చేస్తూ ఉన్నారనంటే శ్రీశైలంలో ఎఫ్ఆర్ఎల్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 878 అడుగులు పైన ఉంటేనే నువ్వు పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్ళు ఇవ్వగలుగుతావు, ఫుల్ డిశ్చార్జ్ డ్రా చేయగలుగుతాం 44,000 క్యూసెక్స్. 878 అడుగులు శ్రీశైలంలో ఉంది, కానీ రాయలసీమకు నీళ్ళు ఇవ్వడంలా. పక్కన తెలంగాణ పవర్ హౌస్లో నుంచి పవర్ జనరేషన్, ఆంధ్ర పవర్ జనరేషన్. తెలంగాణ వాళ్ళు 800 అడుగుల్లో నుంచి పంపు కూడా చేస్తున్నారు నీళ్ళు, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్. రాయలసీమకు మాత్రం నీళ్ళు ఇవ్వడంలా. 878 అడుగుల నుంచి వీళ్ళు లెఫ్ట్ రైట్ సెంటర్ కిందికి నీళ్ళు కొడతా ఉంటే ఆ నీళ్ళు 878 అడుగుల నుంచి కిందికి వచ్చేస్తే ఆ తర్వాత నువ్వు ఎలాగో నువ్వు రాయలసీమకు నీళ్ళు ఇవ్వలేవు, ఇవ్వాలనుకున్నా ఇవ్వలేవు. ఎందుకంటే ఆ లెవెల్ ఉంటేనే నీళ్ళు ఇవ్వగలుగుతాం. రాయలసీమ లిఫ్ట్కి ఏమో ఈయన వ్యతిరేకం. అసలు ప్లానింగ్ అనేది లేదు. పొదుపు సంఘాలకు బ్యాంకుల్లో రుణాలు ఇచ్చే రుణాలు మన హయాంలో చంద్రబాబు నాయుడు వదిలేసిన ఇప్పుడు 20,000 కోట్ల చిల్లర ఉన్న రుణాలను మన హయాంలో క్రమంగా పెంచుకుంటూ పోయి 49,000 కోట్లకు తీసుకుపోయినాం. అక్క చెల్లెమ్మలకు మనం చేయూతనిచ్చినాం, ఆసరా ఇచ్చినాం, సున్నా వడ్డీ ఇచ్చినాం. రకరకాల పద్ధతుల్లో చేయి పట్టుకొని నడిపించుకుంటూ పోతే బ్యాంకులకు భరోసా కలిగి అక్క చెల్లెమ్మలు కూడా వేగంగా కట్టడం మొదలెట్టి ఏకంగా 20,000 నుంచి 49,000 కోట్లకు మన హయాంలో పెరుగుదల ఉంటే ఇప్పుడు 49,000 కోట్ల నుంచి ఈ రోజుకి 39,000 కోట్లకు పడిపోయింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లల సంఖ్య ఏకంగా 6 లక్షల మంది పిల్లలు ఈ 2 ఏళ్లలో తగ్గిపోయినారు. డ్రాప్ అవుట్స్, ఇక్కడ నుంచి గవర్నమెంట్ నుంచి తప్పుకున్నారు స్కూళ్ళు బాగలేవని. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో. రైతులు హ్యాపీగా లేరు, మహిళలు హ్యాపీగా లేరు, చదువుకున్న పిల్లలు హ్యాపీగా లేరు, ఉద్యోగస్తులు హ్యాపీగా లేరు, రైతులు హ్యాపీగా లేరు. ఎవ్వరూ సంతోషంగా లేరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో.